మొదటి వచనం, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుండురు. ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యము మీకు ఎంతమందికి కంటత లేక చదువుకోవాలనేటువంటి ఇష్టము ఉన్నదో నాకు తెలియదు. నాకు దాదాపుగా దేవుని సేవకులు సేవా పరిచర్యలో పెట్టింది మొదలుకొని ఈ వాక్యం ఇష్టం. ఎందుకో తెలియదు, చదువుకుంటూనే వస్తున్నటువంటి సమయంలో ఈ వాక్యము నాకు కంటపడినప్పుడు, నేను చదివినప్పుడు, నేను నా హృదయంలో తీసుకున్నప్పుడు ఈ వాక్యం నాకు చాలా ఇష్టమైపోయింది. ఇక్కడ ఒక మాట అన్నారు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ. ప్రియమైనటువంటి వారులారా, వైరామవారము అనేటువంటి ప్రాంతం, ఏలేశ్వరము, అడ్డల తీగల తర్వాత ఈ వైరామవారం తర్వాత ఈ బస్సు ఎదరికి వెళ్ళదు. అక్కడే ఆగి అక్కడ నుండి తిరిగి మళ్ళీ కాకినాడ రావాలి. అంతేకాదు, ఏ ఊరు బస్సు అయినా అక్కడ నుండే తిరిగి వెళ్ళాలి. అది లాస్ట్ స్టేజ్. అక్కడ దిగితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఖాళీ నడకన వెళ్ళాలి. అడవులు, అద్దాల పడవలు, మనుషులు కూడా ఆ రకమైనటువంటి మనుషులే అటు ఉంటారు. అంటే మనము ప్రేమతో ఒక మాట మాట్లాడినా ఆ మాటను వాళ్ళు అర్థం చేసుకునేటువంటి జ్ఞానం గలవారు కాదు. అలాంటి ప్రాంతాల్లోకి దేవుని సేవకులు పల్లయ్య గారు అని ఉండేవారు. చనిపోయారు, ఇప్పుడు లేరు, పరలోకం వెళ్ళిపోయారు. వారు పోస్ట్ మ్యాన్గా అక్కడ పనిచేస్తున్నప్పుడు వారి ద్వారా సువార్త అక్కడికి వెళ్ళింది. అక్కడ జార్జ్ కుటుంబరావు అనే ఒక టీచర్ ఇంటిలో ప్రార్థన జరిగేది. తర్వాత వాకట్లో చిన్న గుడిసె వేసి అక్కడ ప్రార్థన జరిపించేవారు. దానికి సుమారు 20 అడుగుల దూరంలో, 20 గజాల దూరంలో పోలీస్ స్టేషన్. అంటే ఉదాహరణకి ఆ బండి అంత దూరంలో పోలీస్ స్టేషను. ఇది జార్జ్ కుటుంబరావు గారి ఇల్లు. ఇక్కడే సేవ జరిగేది. అక్కడికి నేను వాక్యం తీసుకుని వెళుతున్నప్పుడు నన్ను అడ్డదగ్గర దాటిన తర్వాత సీతంపేట ఏదో ఉంది చెక్ పోస్ట్. అక్కడ మిషన్ గన్నులతో వచ్చి నన్ను అడ్డగించారు. సరే, నేను సమాధానం చెప్పాను, పొమ్మన్నా. వెళ్ళి వైరామవారంలో వాక్యం చెప్పాను. అంతేకాదు, జరిగిన పరిస్థితి కూడా అక్కడ చెప్పాను. నా మైకు పోలీస్ స్టేషన్లో వినబడుతుంది. ఎందుకంటే మన ఏరియా వాళ్ళు కూడా కొంతమంది 2-3 అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ ఎవరినైనా వేశారు పోలీసులు అంటే పనిష్మెంట్ ఉద్యోగం వేస్తారు తప్ప న్యాయమైన మెట్లు వేయరు. అక్కడ వాళ్ళు శిక్ష అనుభవించాలి. ఇక్కడ తప్పులు చేశారు, తప్పులు పనిష్మెంట్. వింటారు వాక్యం. ప్రియులు, కొంతమంది టీచర్స్, పోలీసు వారి భార్యలు వచ్చే వాక్యం వింటారు.
ఆ రోజుల్లో రంగురాళ్ళు స్మగ్లర్స్, రంగురాళ్ళు అమ్ముకుని ప్రభుత్వాన్ని మోసాలు చేస్తున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో వాక్యం ఇచ్చి నేను తిరిగి వస్తున్నా అడ్డదగ దగ్గర ఆపేశా. మళ్ళీ నన్ను కారు అంటే వ్యాన్, బస్సు, ఆ బస్సు డంకల పక్కన అలా పెట్టి నన్ను తీసుకువెళ్ళి ఒక పావు గంట అరగంట ఇంటర్వ్యూ చేశా. అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ నన్ను తీసుకొచ్చి బస్సు ఎక్కి పంపించారు. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, నేను లేచిన దేవుని మీద ఆధారపడతాను, కూర్చున్న దేవుని మీద ఆధారపడతాను, వండుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడతాను, సేవకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు సేవ చేస్తున్నప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడతాను. దాని అర్థము ఇందులో శోధనలు రావని కాదు. నాకు వచ్చిన శోధనలు చెప్తే మీరు ఆకలి మర్చిపోయి సాయంత్రం వరకు వినాలి. అంత కఠినమైన శోధనలు నాకు వచ్చాయి. సహవాసం ద్వారా కానివ్వండి, కుటుంబం ద్వారా కానివ్వండి, బయట ప్రజల ద్వారా కానివ్వండి, రకరకాల శోధనలు. కానీ ప్రభువుని నేను ఎన్నడూ విడిచిపెట్టలేదు, ప్రభువు మీద ఆనుకోవడం మర్చిపోలేదు. అంతే. వారు విడిచిపెట్టేశారు, వచ్చేసారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఆ రోజున నన్ను కాల్చి పారేసిన అడిగే తిక్కడా లేదు. నా బాడీ ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ నేను బైబిలు, పాటల పుస్తకము, వైరామవారంలో చేసిన సేవకు వచ్చినటువంటి కానిక్ ఆఫరింగ్ సంచి ఇది నా దగ్గర ఉంది. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అన్నాను. అంతేనా, ఇంకేమన్నా పని మీద వెళ్ళావా, ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పాను. ప్రియమైనటువంటి వాళ్ళ మన దేవుడు మనకు పిరికితనమును బోధించలేదు, ఇవ్వలేదు. ధైర్యాన్ని బోధించాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ యోహాను సువార్త మొదలు చూసుకున్నాము. 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీరు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ప్రియులారా చూడండి, ఏమన్నాడు? భయపడండి, వణికిపోండి, చచ్చిపోండి, పారిపోండి. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏ మాటలు చెప్తున్నాడు ఆయన? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యం తెచ్చుకోండి, పెరికి వారిగా ఉండవు. ధైర్యము తెచ్చు. ఏ విషయంలోనైనా సరే, అది కరువు కావచ్చు, అప్పులు కావచ్చు, రోగం కావచ్చు, భార్య భర్తకు చెడపురు కావచ్చు, భర్త భార్య చెడపురు కావచ్చు. ఇక లేరనుకుంటున్నారా? భార్య అనుకుంటున్నా భర్తని
సంపాదించేవాడిని, ఇంట్లో కూర్చొని తినేవాడిని కాదు. క్రైస్తవ పుస్తకశాల పెట్టుకుని పుస్తకాలు అమ్ముతూ దేవుని సేవలో సాగిస్తున్న ఒక మంచి వ్యక్తిని ఆయన నాకు చెప్పాడు ఒక మాట. నేను మారు మనసు పొందిన తరువాత పరాయి స్త్రీ నాకు తెలియదు, పరాయి సొమ్ము నాకు తెలియదు, అబద్ధంలో మాట్లాడలేదు, అనవసరమైన భుజాన్ని వేసుకోలేదు చెప్పాడు. శ్రేష్టమైన సాక్ష్యం కలిగిన వ్యక్తిని భార్య ఏమన్నదంటే తెలుసా? ఏదో బంగారం పడితే మొన్నే కదమ్మా కొన్నా, అస్తమానంటే కొనడానికి మనం ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగస్తున్నా విశ్వాసం మీద కూర్చుతున్నామంటే పోరప్ప అప్పుడే నరగిరిని పడి సావన్నది. మూర్ఖురాలు. ఎస్, ఒకవేళ మీరు అలాంటి వాళ్ళు ఉంటే బుద్ధి తెచ్చుకోండి. నేను మూర్ఖురాలన్నందుకు నన్ను తిట్టుకోకూడదు. అలాంటి బుద్ధిహీనమైన మనసు ఉంటే మీరు చెడిపోయిన వారు. వ్యభిచారమే చేయకన్నా పనికి మనం మనసు తెచ్చాలి. నిజంగానే కరోనా దినాల్లో చాలామంది బ్రతికారు. ఆయన బ్రతకలేదు, ఇలా కరోనా వచ్చిందని చచ్చిపోయాడు. ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. మా అమ్మమ్మ బిషప్పులకి ఎవరు స్థలం. అలాంటి శ్మశాన వాకిట్లో ఎంట్రన్స్లో సేవకులకి ఏర్పాటు చేసిన స్థలంలో ఒక స్థలం ఆయనకి ఇచ్చారు. అంటే ఆయనకి ఎంత విలువ ఉందో సమాజంలో చూడు. భార్య దగ్గర లేదు. కొంతమంది పనికి మాలిన ఆడవాళ్ళు బుద్ధిహీనంగా మాట్లాడటం, బుద్ధిహీనంగా ప్రవర్తించడం, భర్తను కోల్పోవడం, తర్వాత సూర్యమని ఆడటం. సూర్యమని అడుగుతుంది. జాగ్రత్త. ప్రేమైనటువంటి వాళ్ళు, దేవుని యందు నమ్మిక ఉంచేవారు కదల్చరండి. కదల్చబడరు. వారు నిత్యము నిలిచి ఉండు సియోను కొండ వలె ఉంటారు. ప్రేమైనటువంటి వాళ్ళు చూడండి. కొంతమంది భర్తలు కత్తిపోటు వంటి మాటలు గలవారు కలరు. వాడు చేత్తో గోపో కొట్టకల్లా కత్తిపోటు వంటి మాటలు. మొన్న సిటీలో కూర్చొని ఉన్నాను. పోనీ నా ప్రియ సహోదరుడు భాస్కర్ గారు కూడా అదే సిటీలో కూర్చున్నా. అక్కడ భార్యను పట్టుకుని బుర్ర పగలు కొట్టేసి ఇష్టం వచ్చిన చిత్రయోజన చేసి నేను తాగుతున్నాను, నువ్వేందుకు తాగవు అని ఒక మంచి మారు మనసు పొందినటువంటి ఒక స్త్రీకి వాడు సారా పట్టుతున్నాడు. నన్ను ఫోటోలతో పురుగులతో పట్టుకుని చూపించారనుకోండి. లాయరులు న్యాయం మాట్లాడలేకపోతున్నారు. సేవకుడు హాస్టల్లో ఉన్నారు, పెళ్లి చేసిన హాస్టల్ ఉన్నాడు, న్యాయం మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు రాయల్ ఫ్యామిలీ అని అంటున్నాడు. ఎలా రాయల్ ఫ్యామిలీ? తాగేసి క్లబ్లంటే తిరుగుతూ భార్య తాగమని చెప్పేవాడు రాయల్ ఫ్యామిలీ అవుతాడా? గుర్తుండాలి మనుషులకి. బోధ అందరూ బోధించేస్తారు. మైకు బైబిల్ ఇస్తే నిలబడి నాకంటే అనుగుణంగా బోధించేవాడు ఉంటారు బైబిల్ నుంచి. నాకు బైబిల్లోంచి ఏం బోధిస్తాను నాకు తెలియదు, కానీ సత్యాలు మాట్లాడతాను నేను. సత్యాలు. కొన్ని ప్రశ్నలు 10 మందిలో అడగకూడని ప్రశ్నలు నేను అడగవలసి వచ్చింది. అడిగితే సమాధానాలు లేవాడు. సభ ముగించి పారిపోయారు వాడికి. వంటవాడు మానేస్తారు కాబట్టి ఏంటి? వంటవాడు మానేస్తారు. 5,000 పోతాయి, 10,000 పోతాయి. లేకపోతే నాతో మాట్లాడటం మానేస్తారు. ఏం లాభం? వాళ్ళతో ఏకూపించి నరకానికి వెళ్తున్నారు. ఏమైనా ఆపగలరు? ప్రియమైనటువంటి వారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచు, కదలక నిత్యము నిలుసు సియోను కొండ వలె ఉంది. మూర్ఖులైనటువంటి మగవారితో జాగ్రత్తగా కాపాడు.
లోపల చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా గొడవ పెడతారు, బయటకు వచ్చి అనే మాటలు చెప్తారు. ఒక సేవకుడు రాత్రి తెల్లవారుజాముని ఒక అతను ఆ రోడ్డు అంటే వెళ్తుంటే చచ్చిపోతానండి, ఏమండి చచ్చిపోతానండి, కొట్టకండి అంటుందంటే భార్య. ఈడెవరు పాస్టర్, కొట్టండి బాబాయ్ చచ్చిపోతానండి అంటుందంట. ఏంట్రా పాస్టర్ గారు ఇంటి శబ్దాలు వస్తారని నిలబడి చూశాడట. కిటికీలో చూస్తే భార్య నట్టు కూడా వస్తున్నాడంట. తెల్లవారుజాము సరే వెళ్ళిపోయాడు. మరి ఆదివారం అది 10 గంటల ఆరాధన, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, సగం అంతా వచ్చింది, కూర్చున్నారు. స్టేజ్ ఎక్కడ ఉంది, అమ్మా అయ్యా ఈరోజు ఆదివారం కనుక మరి ఆదివారము మీకేమి ఇవ్వాలో నాకు తెలియదు, అందుకే తెల్లవారు నా భార్య నేను ప్రార్థన చేసి సిద్ధపడి పట్టుకొచ్చాను వాక్యం అంటున్నాడంట. ఆ సమాజంలో ఈయన కూడా ఉన్నాడంట. ఎవరో దారంగా వెళ్తాయంట, ఎన్నో పెద్ద మనిషి ఉన్నాడంట. ఎంత అవమానం అండి అది, ఎంత సిగ్గుసేటండి. భార్యని కొట్టేసి, భార్యను తిట్టేసి, భార్యకి ఏ విధమైనటువంటి సహాయం చేయకుండా పులిబెట్టి ఎక్కేసి ఇష్టం వదిలే నువ్వు పోచేస్తావా? దొంగ బోధులు, మూర్ఖులైన మగవారు, దేవుని యందు నమ్మిక లేని వారు, వారిని నమ్ముకున్నటువంటి వారు మోసగాండ్రు. సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతం మోసపరిచిన మనుషులు వీడు. కళ్ళబడి మాట్లాడి సంఘాలను తలకిందులు చేసి, సంఘ బిడ్డలను పాడు చేసి నష్టపరిచే వారిలో 7వ దూతలు. ప్రేమైనటువంటి వర్ణాలు చూడండి, ఏమనుంది? నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. లాయర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్దవారు. అది ఒక ఫామ్ హౌస్ కారుని అక్కడంతా ఎవరికి వారే, ఎవరి తరపు వారే మాట్లాడుతున్నారు. నేను ఒక తరపుని వెళ్ళాను, ఆ తరపుని ఎదిరించి ధిక్కరించేటప్పటికి సభ ముగించుకుని పారిపోయాను. నీవు నిలబడాలంటే, నీతిని వెంబడించాలంటే ప్రభువైన యేసు క్రీస్తు నీతో ఉండాలి. అందుకే అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచు. నేను కేవలం దేవుని యందు నమ్మిక ఉంచిన వ్యక్తిని. ఎవరో వండుతారో 5,000 మిగులుతాయి, ఎవరో పీసం ముద్దు పెడతారో రోజు గడిచిపోతుంది. ఈ చెత్త నాకు అక్కర్లా. చస్తే పర్వాడు, బ్రతుకుంటే దేవుని బిడ్డలతో బ్రతకడం అంతే. ప్రియమైనటువంటి వారిని చూడండి, ఇక యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూసారా, అరణ్యాలండి, అరణ్యాల్లో నాకు అమ్మ లేదు, నాన్న లేదు, ఆయన లేరు. కానీ అక్కడ ఎవరున్నారు? నాకు యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. నీవు కనుక ఆయన సొత్తు అయితే, ఆయన బిడ్డ అయితే, ఆయన మీద ఆధారపడి ఉంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరు లేని అడుగులో అరణ్యంలో నాకు నా దేవుడే తోడై ఉన్నాడు. వారి హృదయాలు మార్చారు, నన్ను తీసుకొచ్చి బస్సు ఎక్కించి ఇప్పుడు వెళ్ళమన్నా. గంట తర్వాత పొద్దుపోయింది బస్సు కండక్టర్, డ్రైవరు, ప్రజలు, బస్సు అంతా అక్కడే ఉన్నారు నా కోసం. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను నా దేవునికి ఇష్టమైన వాడిని, మీరు కాదా?
మిమ్మల్ని విలువ పెట్టి కొనలేదా? మీరు ఆయన సొత్తు కాదా? మీరు ఎంత ప్రేమిస్తున్నారు సంఘాన్ని? టెంట్లలో కూర్చున్నారు, అరుగుల మీద కూర్చున్నారు, ఆయన గదుల్లో కూర్చున్నారు, ఎక్కడో కూర్చున్నారు, ఎక్కడో కూర్చున్నారు, సోమరాజు గారి ఇంట్లో కూర్చున్నారు, ఆయన అద్దెకెళ్తే అక్కడ కూర్చున్నారు, తమ్ముడు యాకోబు గారి ఇంట్లో కూర్చున్నారు, ఇదే ప్లేస్లో టెంట్లు వేసి కూర్చున్నాం, కొబ్బరాలు వేసి కూర్చున్నాం. అయినా మీరు విడిచిపెట్టలేదు దేవుడిని. మిమ్మల్ని విడిచిపెడతాడా దేవుడు? మిమ్మల్ని విడిచిపెడతాడా? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్ట. ప్రియమైనటువంటి వాళ్ళు, నిశ్చయముగా దేవుడు మీ పక్షంగా ఉండి మీ పక్షాన్ని యుద్ధం చేసి ఆయన మహిమ పొందేవాడును మిమ్మల్ని ఘనపరచువాడునై ఉన్నాడు. మీ గృహాల్లో నెమ్మది, మీ సమస్యలో జయము, మీ జీవితాల్లో క్రీస్తును కలిగిన జీవితము పట్టుకొచ్చినట్టు చూపించే గొప్ప ధైర్యం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎంత హెచ్చిస్తాడో చూడండి. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 6వ వచనం. ముందు 3వ వచనం కూడా చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎదుట ఉపవాస దినము ఆచరింపవలనని సాటింపగా యూదావారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకునిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అన్నిటిలో నుండి జనులు వచ్చి యెహోషాపాతు యెహోవా మందిరములో వ్రతశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలబడి, పిల్లలు మరి కూర్చోండి, మీ వల్ల ఇరువళ్ళని కూడా పోతారు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములో ఏలువాడవు నీవే. నీ బాహుబలము, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదురించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తరిమివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. సరిపోద్దు పిల్లలు, సరిపోద్దు. ఈ రకంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రమ అనుకోగా, మీ సమయాన్ని ఏదో ఎవరికో తగరాతనం అనుకోక మర్యాదగా ముద్ద తింటే తినండి, తినకపోతే తింటే నిద్రవుతుందంటే బయట చదవండి. దినవృత్తాంతం 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం చదవండి. మీరు ఎంత ఆశీర్వదించబడతారో చూడండి. ఇలా మొదలుపెట్టాడు ప్రార్థన. వాళ్ళ పితరుల జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతములను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జీవజల ప్రవాహములు చదవండి. దేవుడు ఎన్ని ఘన కార్యములు చేశాడో సహవాసంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంత నిష్ఠగా బ్రతికారో జ్ఞాపకం చేసుకోండి. సహవాసము అల్లాటప్ప సహవాసం కాదు. సహవాసంలో ఎలాంటి హెచ్చరికలు వస్తాయో తెలుసా మీకు? ఇలాంటి హెచ్చరికలు వస్తే మీరు ఉండరేమో. బహుశా నాకు ఇంగ్లాండ్ టీచర్గా వెళ్ళడానికి
నెలకి 2,00,000 రూపాయలు జీతం ఇవ్వడానికి అన్నీ వాళ్ళే పెట్టుకుని తీసుకువెళ్ళి నాకు కారు, డ్రైవరు, రూము అంటే నాకు అన్నీ ఇచ్చి చేయడానికి సత్యమయ్య గారు ఎదుర్కొనగానే మాటలు అయ్యాయి. నా మీద ఏ కారణా సరే చూసుకునే బాధ్యత వాళ్ళదే. కానీ సత్యమయ్య గారు ఏమన్నారు తెలుసా? నువ్వు వెళతావు కానీ నువ్వు వెళ్తావు కానీ నువ్వు తిరిగి రావయ్యా, నీ బాడీ తిరిగి వస్తుందన్న. ఉంటాడు మీరు ఎవరైనా అయితే అవసరమంత పెద్ద మాట. నా భార్య వెళ్ళొద్దని గొడవడుతుంది, బాబు నువ్వు సంపాదించే డబ్బు కంటే నువ్వే ముఖ్యం ఉంటుంది. కారణం గారు, సత్యమయ్య గారు అందరూ ఉన్నారు. నా మేలు కోరినోడు కూడా వెళ్ళొద్దు, నీకు దేవుడు తక్కువ చేశాడు అంటున్నారు. కానీ సత్యమయ్య గారు ఉద్యోగాలు ఎందుకయ్యా మనకి అంటే చాలు మానేస్తాను, నాకు అంతకంటే ఏమక్కర్లేదు అన్నమాట. ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా సరే నేను దాన్ని పట్టించుకుంటాను. ఏమన్నారు తెలుసా? నువ్వు వెళతావు కానీ తిరిగి రావయ్యా, నీ బాడీ తిరిగి వస్తుంది. అవసరమంత పెద్దవాడ అన్నారు. మానేశాను. 3 నెలల టైం ఇస్తున్నాము, మీరు ప్రార్థన చేసుకుని దేవుని అనుమతి తీసుకుని రమ్మన్నారు. నన్ను ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకనొక పట్టణం వెళ్ళి ధనం సంపాదించుకోవాలనుకున్న మనుషుడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే. సత్యమయ్య గారు అన్న మాటకి దేవుడు చెప్పిన మాటకి ఏమైనా తేడా ఉందా? ఒకటి సత్యమయ్య గారిని ఏదో అనేస్తాడు, దేవుడు అనగలమా? మానేసుకున్నా. నమ్ముతారా? గుడ్వెల్ మినిస్టర్స్ మీకు మీరు ఎంతమంది తెలియదు, నాకు తెలుసో నాకు తెలియదు. దేవుని చిత్తమైతే ఇక్కడ కూడా మెడికల్ క్యాంప్ పెట్టాలి అనుకుంటున్నాను. సత్యమయ్య గారు అన్నట్టు ఆడవారికి ఉపాధి కల్పించడానికి పల్లెటూరులో 30 నిమిషాలు పంచిపెట్టాను. 32 నిమిషాలు. డిసెంబర్ 7వ తారీఖు, డిసెంబర్ 15వ తారీఖుని డైరీపురం మెడికల్ క్యాంప్ పెట్టాను. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను గుడ్వెల్ మినిస్ట్రీస్ కోసం. తెలుసు సత్యమయ్య గారు. నిన్న గోహోతి నుంచి కరుణ ఫోన్ చేశాడు. మరి ఏమన్నా జాన్ గారు నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోమన్నారేమో నాకు తెలియదు. నీకు వేరే సంఘం ఉందా? ఎన్ని సంఘాలు ఉన్నాయి? గుడ్వెల్ మినిస్ట్రీ దేనికోసం పెట్టావు? ఏం చేస్తున్నావు? మొత్తం ఇన్ఫర్మేషన్ నేను అబద్ధం మాటలు మొత్తం చెప్పాను. మీకు నచ్చింది చేసుకోమని చెప్పాను. నాకు సోదరులు రావాలనుకుంటున్నారా? కానీ సహవాసంలో నిలబడి ఉన్నాను. ఇంకా నేను ఎవరి దగ్గర ₹1 తీసుకున్నాను. నా కారుకి నేను పెట్రోల్ కొట్టించి వెళ్ళి వాక్యం చెప్పేవాడు. నన్ను దయదలిసి ముద్ద పెడితే తింటాను, టీ ఎత్తే తాగుతాను, వారిని దీవించి వాడతాను. ఇదేనా పని? ప్రియమైనటువంటి వాళ్ళారా, యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇక అర్థమైందా? నీవు దేవుని యందు నిలిచి ఉండు. దేవుడు నీకేం కావాలో ఎరిగిన వాడై ఉన్నాడు. నువ్వు అడగక మునిపే నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. నువ్వు అడగక మునిపే. యెషయా 55:6. యెషయా 55:6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు ఇలా జాగ్రత్తగా, భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టాలి. దుష్టులు తమ తలంపులను మానుకోవాలి. వారు దేవుని వైపు తిరిగిన ఎడల మన పాపములను బట్టి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి ప్రతిఫలం లేదు. తండ్రి తన ఎడల జాలి కలిగి ఉన్నట్లుగానే ఆయన ఉన్నాడు. నువ్వు దుష్టతలములు మానుకో, దుష్టత్వాన్ని విడిచిపెట్టు.
మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. ఆయన జాలితో నిన్ను కనికరించి నిన్ను క్షమిస్తానని మాటిస్తున్నాడు. ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ఇంకా చదవండమ్మా. వారు మన దేవుని వైపు తిరిగినలా ఆయన వారిని బహుగా క్షమించును. నా తలంపులు వినండి, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే దేవుడు వాకు. నా మాట్లాడచ్చుమా, ఇక్కడ నా ప్రమేయం లేదు. ఈ దేవుని వాక్యము నాకు సంబంధం లేచుమా, నాకేమీ తెలీదు. ఇదే యెహోవా వాక్కు. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. పగబట్టి పాములాగా కూడా పడే తలంపులు కాదు నాయి. పగబట్టే పాము లాంటి తలంపులు కాదు నాయి. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నా తలంపులు అంటే నా వైపు తిరిగినప్పుడు నేను బాగా క్షమించబడి ఉన్నాను. నీ తలంపులు అంటే పాములాగా పగబట్టి పగ తీర్చుకోవడానికి సమయం ఎప్పుడు వస్తుందా ఎదురు చూడు. జాగ్రత్త, దేవునితో మాట్లాడకూడదు. ఎవరైనా సరే నాకు అనవసరం, నేనైనా సరే, మనమందరూ. జోగుంపేట అబ్రహాం గారు ఆయన చెప్పేవాడు, రెండు అంచుల వాడి ఆయన కట్టమంట ఇలా ఎత్తేటప్పటికే ఫస్ట్ పొద్దున్న అయిపోతుంది, తర్వాత అవతరంలో పడుతుంది. ఒకవేళ మీరు పిచ్చి ఆలోచిస్తున్నారు, ఏదో నోటికి వచ్చింది మైక్ ఇచ్చాము మాట్లాడుతున్నాడు. ఎక్కడ తెగుతా ముందు జాగ్రత్త. నేను మీ మేలు కోరకపోతే నాకు అవసరం లేదు, ఇక్కడ రావాల్సిన అవసరం. నేను ఎలా చెప్పాను రాజు, అసలు రాజు నేను ఎలా నన్ను ఇవ్వద్దని చెప్పాను. 3వ వర్షం శోధించాను నేను, ఈ 4వ వారం తప్పదని సరే వెళ్తాను అన్న. సత్యమే గారితో కూడా చెప్పాను నేను అన్నా. ప్రియమైనటువంటి వాళ్ళు జాగ్రత్త పడండి. ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎంతో త్యాగం చేశారు రాజులలో ఈ LF సహవాసం నడవడం. మీరు సామాన్యులు కాదు. చివరి దినాల్లో పోగొట్టుకోవద్దు. సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతము మోసపరచడానికి దేవుని విరోధి ప్రతి గడప తొక్కుతున్నాడు. చివరి దినాల్లో ఉన్నాము. ఎప్పుడేం జరగబోతుందో నాకు తెలియదు. జాగ్రత్త. కొత్త కారు కొనుక్కున్నాడు రాయి. ఏమనుకున్నాడు? కొత్త కారు. సహజంగా కారు కొనుక్కుంటే మనం అంత సంతోషిస్తాం. ఎవరైనా కానివ్వండి, నా స్నేహితుడు కారు కొనుక్కుంటే నాకు ఎంత గొప్ప. అరే మా స్నేహితుడు కారు కొనుక్కున్నాడు, నేను ఇలా రూపాయలకి ఎత్తుతాడా, ఎంత ఆనందం. సరే, ఆయనకి నచ్చిన వాడిని ఒకడు ఎన్నుకున్నాడు. ఒరే నువ్వు ఎక్కి తాళం తీసి కారు ఆన్ చేయి, నేను ఎదుట పూజ చేసుకుంటా. ఎక్కి ఆయన కొబ్బరికాయ కొట్టాడు, ఈ కారు తాళం తీశాడు. ఏం నొక్కేసాడో ఏం వేసేసాడో తెలియదు, కారు జమ్మునని ఆ మనిషిని కొట్టాడు. స్పాట్ లైట్. అనుకుంటాడా కారు కొనుక్కుని ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటాడు? అంటే నేను ఆయన గురించి చెప్పాను అనుకుంటున్నారా? నేనైనా అంతే, మీరైనా అంతే, మనం ఎవరైనా సరే అంతే. ఎంత బలంగా ఆలోచించవలసిన ఆలోచనలు ఏమి లేవు. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, మీ తలంపులు వేరు అని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త. ప్రియమైనటువంటి వాళ్ళ ఇంకా చూద్దాం. 3వ వచనం. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు
భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు చదివింది 3వ వచనం కదా, మళ్ళీ ఒకసారి చదవండి తల్లి. నీతిమంతులు పాపము చేయకుండానట్లు. ఒక నిమిషం కనుగొడ పెట్టుకుంటున్నాను, మీ మాట సరిగిన బట్టలేదు. నీతిమంతులు పాపము చేయటం తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. ఎస్, మనము మన కొరకు బ్రతికే సమాజంలో ఉన్నాం. చాలామంది పగలంతా ఉద్యోగం చేసి సాయంత్రం క్లబ్బులకు వెళ్ళి, పగలంతా ఉద్యోగం చేసి సాయంత్రం సారా కొట్లకు వెళ్ళి, పగలంతా ఉద్యోగం చేసి సాయంత్రం కాని పనులు చేయడానికి వెళ్ళి, వాళ్ళ కోసం వాళ్ళు బ్రతికే దినాల్లో మనం ఉన్నాం. అందుకే కుటుంబాల్లో నెమ్మది ఉండదు. 8 గంటలకు రావాల్సినటువంటి భర్త 12 అయినా రాడు. అంటే నీకేం పని లేదా, తినేసి పడుకోవచ్చు కదా అంటాడు. పాపం పొద్దున్న మేళ పని చేసి అలసిపోయి పడుకుని నిద్రపోతే, తలుపు కొట్టుకుని వెంటనే తీగిపోతే, నేను వచ్చి ఎంతసేపు కొట్టాలి తలుపు, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు, ఇంకా వాళ్ళతో కూడా పనికి మాటలలో పలుకుతూ ఉంటాడు. నెమ్మది ఉండదు కుటుంబాల్లో, సమాధానం ఉండదు కుటుంబాల్లో, సమాధానం ఉండదు. మనము మన కొరకు బ్రతకడం మానేద్దాం. మనము మన కొరకు బ్రతకడం మానేసి మనం బిడ్డల కొరకు బ్రతుకుదాం. ఏమన్నది మరోసారి చదవమ్మా. నీతి మంతులు పాపము చేయటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతి మంతుల స్వార్థం మీద ఉండదు. సొలొమోను దేవుడిచ్చినటువంటి దీవెనలు, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యము, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యము, జ్ఞానము వాటన్నిటిని ప్రకటన పెట్టి కాని పనులన్నీ చేసి అన్ని జనాలను స్నేహించి వారి కోసం రకరకాల వారికి ఇష్టమైన పనులన్నీ చేసేసేసి చివరికి ఆయన కూడా పోయారు. ఏమైంది? యెరోబాము ఇతర వాళ్ళు వచ్చి ఇక్కడ చూడండి, రాజుల గ్రంథంలో చక్కగా రాయబడి ఉంటుంది. 2వ రాజు నాకు ఇంత సబ్జెక్ట్ తీసుకోవాలని అనుకోలేదు, నేను సందర్భం వచ్చింది కాబట్టి చూపించుకుని ఉన్నాను. రాజుల గ్రంథం 'ఇక్కడ ఏమంటుందంటే యెరోబాము కాదు, రెహబాము, సారీ క్షమించండి, థ్యాంక్ యూ. రెహబాము రాజు అయిన తర్వాత వేరొక రాజు వచ్చి ఆ యొక్క రాజ్యమును దొంగిలించి రెహబాముకి అన్యాయం చేస్తాడు. అంటే సొలొమోను బంగారం సంపాదించాడు, వెండి సంపాదించాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చదువుతుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో
నేను చాలా చక్కగా ఫోన్లో పెట్టుకుని వింటూ ఉంటాను. పొద్దుటే ఈ ప్రసంగి గ్రంథమే వింటాను. సంపాదించుకున్నాడు కానీ ఇదంతా ఎవరు వేసిపోయారు? అన్యులు వేసుకుపోయారు, ఇతర రాజులు వేసుకుపోయారు. రెహబాముని అన్యాయం చేశారు. రెహబాము బంగారు డాలుకి ఏం చేశాడు? ఇత్తడి డాళ్ళు చేయించుకుని ఈ గేట్లో నిలబడ్డవాడు బంగారు డాళ్ళు అట్టుకుని నిలబడేవాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇత్తడి డాళ్ళు అట్టుకుని నిలబడుతున్నాడు. ఎస్, నీ పిల్లల మీదకి కీడు రాకుండా ఉండాలంటే, నీ పిల్లలు నష్టపోకుండా ఉండాలి అని అంటే నీవు నీ చేతులను పాపముతో నింపుకోకూడదు. అది అన్యాయపు సంపాదన కానివ్వండి, దొంగతనం కానివ్వండి, ఇతరుల సొమ్ము కానివ్వండి, అది ఏదైనా కానీ, ఆఖరికి లంచమైనా కానీ అది ముట్టకూడదు. మొన్న డిసెంబర్లో నాకు సుమారు 11-12 వంటలు అంటే అన్ని చోట్ల పంపించాలి. ఇది ఈ సంవత్సరం 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు. డిసెంబర్ రాత్రి అంతా కష్టపడ్డాం, పనులు చేశాం. అన్ని చోట్లకి పంపించడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఒక ఆయన ఇచ్చే డబ్బులో 2,000 రూపాయలు, 2,200 నాకు గుర్తులేదు, డబ్బులు ఎక్కువ ఇచ్చి వెళ్ళిపోయారు. మా ఆటో డ్రైవర్ సురేష్ అని ఆయన వచ్చి, అయ్యా ఇలా జరిగింది, ఆయన వెళ్ళిపోతే నేను చూసుకోలేదు అన్నారు. వెంటనే ఆయనకు ఫోన్ చేయను. ఆయనకు ఫోన్ చేస్తే ఏమని అంటే, అయ్యా మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చి వెళ్ళిపోయారు, మాకొద్దు, మీరు వస్తారా పంపమంటారా అని అడిగాను. వెంటనే ఆయన నేను వస్తానని చెప్పి 2-3 గంటల్లో వచ్చారు. వచ్చి ఏం చెప్పారో తెలుసా? అయ్యా ఆ డబ్బులు పంపే ముందును లేదా ఫోన్ పే చేయమందును, కానీ ఈ మాటలు మీతో పంచుకోవడానికి వచ్చాను అన్నాడు. ఏ మాటలు అన్నా? ఆయన యూట్యూబ్లో మావిడాడ నుండి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన మాట్లాడారంట ఆయన మెసేజ్లో, యోహాను గారు వంటలు చేస్తే ఎవరికి తక్కువ రాదు. 2 క్వాలిటీ క్వాంటిటీ ఏది కూడా పడిపోదు. 3 ఎవరి దగ్గర ఒక నయ పైసా ముట్టడు. 4 ఆదివారం మీరు ₹1,00,000 ఇచ్చినా వంట చేయడు. క్రైస్తవుడండి ఆయన క్రైస్తవుడని చెప్పడానికి నేను ధైర్యంగా చెప్తున్నాను అని యూట్యూబ్లో ఆయన మెసేజ్లో ఈ మాటలు చెప్పారట. పాస్టర్ విజయకుమార్ గారు కూడా హౌస్ ఆఫ్ ప్రేయర్ ఆయన చర్చిలో అలాగే చెప్పారట. నేను యోహాను అంటే వంటలకే పరిమితమేమో, మంచి వంటగాడేమో అనుకున్నాను, కానీ ఇంత ప్రార్థనా పరుడని నేను ఎరగనండి. 7,000 మందికి గోల్డెన్ జూబ్లీ మనం చేస్తుంటే తెల్లవారుజామున దిగిన వానలో నిలబడి వాన ఎలిసే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎవరు తీశారో తెలీదు. ఆ వీడియో నాకు పంపించారు. నాకు తెలియదు ఆ వీడియో ఎవరు తీశారు. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. వర్షం వెలిసింది. 7,000 మందికి 82 జీవాలు మేకలు పోసినట్లున్నాను. 10 మేకలు ఒక్కొక్క దేశంలో వేసేవాడిని. అద్భుతంగా జరిగిపోయింది. ఆయన చెప్పారు, ఇవన్నీ ఉన్నాను కానండి, మిమ్మల్ని చూడలేదండి. ఈసారి మిమ్మల్ని చూడాలని మీకు ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ మాట మీతో పంచుకోవాలని తిరిగి వచ్చాను అని ఒక అరగంట చెప్పి మాట్లాడి ప్రార్థన చేయించుకుని, ఆయన ఒక దేవుని సేవకుడు. ఆ రోజు ఆఫీస్లో భోజనం ఆర్డర్ ఇచ్చాడు మనకి. ఆ రోజు వచ్చే 11 అయినా 12 అయినా భోజనాలు మనకు అయ్యాయి. అన్ని చర్చలకు పంపించాలి. ఇంక నాకు అన్నం చేయండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫోటోనే నమ్మకం లేదు. మా ఆనందంతో నిండిపోయాను. అదే నేను చెడ్డ చేసిన అలాగే ప్రచురం అవుతుంది కదా, చెడ్డ మాట్లాడినా అలాగే ప్రచురం అవుతుంది కదా. నాకు తెలియకుండా నేను మంచి పనులు చేశాను. ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో దేవునికి మహిమ వచ్చింది. అక్కడ నాకు ఘనత వచ్చింది.
మనము నీతిమంతులుగా బ్రతుకుతాం. ఆయన డబ్బులానికి ఇచ్చి పంపించేసాం. సంతోషించాం. మన పిల్లలు మనం పోయిన తర్వాత ఎంత ఆశీర్వదించబడతారో సామెతల గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం, లేక 20వ అధ్యాయము 7వ వచనం చూడండి దయచేసి. యథార్థవర్తుడైన ఎన్నో అధ్యాయం 27 సరిగా చదవమ్మా. ఏమని రాసిందో అది అసలు పదం. యథార్థవర్తుడైన కదా 20వ అధ్యాయం. నేను కూడా చూడనండి, నేను చెప్పింది చెప్పేకుండా యథార్థవర్తుడగు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరంగా ధన్యులగుతురు. చూసారా, మన పిల్లలు ఎంత గొప్ప భాగ్యము. యెహోవా తమకు దేవుడు కాగలడు ధన్యులు అని రాబడింది. అదే సమయంలో యథార్థవర్తులకు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరమున ధన్యులగుతురు. ఇంక మీ ఇష్టం, మీ చాయిస్. మీకు నేను చెప్పవలసింది చెప్పేసా. మీకు కూడా నాకు ఏమైనా చెప్పాలని చెప్పచ్చు, ఏం పర్వాలేదు. నేను సరి చేసుకుని నీతి మార్గం నడవడానికి ఏం అవసరమో అది చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. మన సమాజంలో జేమ్స్ గారు మీకు ఎంతమంది తెలుసు అని అంటారు, యోహాను ఎవరని అతను పిలిచి వాళ్ళని చోటుకి వెళ్ళమంటే వెళ్తాడు, ఏది చేయమంటే అది చేస్తాడు. మీ చేత కూడా నేను ఆ మంచి పేరు పొందాలన్నదే నా కోరిక. మీరు కూడా మంచివారే వర్తిల్లాలన్నదే నా కోరిక. నేను మీ ఎదుటి కాదు, నేను నేనప్పుడు ఎన్నో చోట్ల చెప్పాను. ఏంటి, గంటల్లో, పంతుల్లో, అరుగుల మీద, ఇళ్లలో వాక్యం విడుచు నేటికి స్థిరులై ఉన్న రాజోలు సంఘస్థులు ఉన్నారు. ఎస్, దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా దీవించి తరతరములకు ఆశీర్వాదకరంగా చెరువుగాక. ఆమేన్. మీ పిల్లల తరతరము ఆశీర్వాదకరంగా ముందుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళ సమయం అయిపోయింది. చెప్పాలని చాలా ఉన్నాయి, కానీ దయచేసి సరిపెట్టుకుందాము. మనము పిల్లల కొరకు జీవిద్దాము. ప్రభువైన యేసు క్రీస్తు మహిమకరంగా జీవిద్దాం. మనల్ని ప్రభువు కనపరచినట్టు, అనగా నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. అడగండి, ప్రభువా నన్ను కనపరచమన్నావు, మిమ్మల్ని కనపరుస్తున్నాము, మమ్మల్ని కనపరిచే దేవుడా మా బిడ్డలను దీవించుకుని ప్రార్థన చేయండి. మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువు మిమ్మల్ని రక్షిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ చేతులు పాపం చేయకుండా కాపాడుతాడు.